హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే అఖండ 2 తాండవం మూవీ రివ్యూ అయితే ఇది నాకు నైట్ ప్రీమియర్స్ పడ్డే. ఇప్పుడు టైం అరౌండ్ 1:30 అవుతుంది. ఈ వీడియో నేను ఇప్పుడే వచ్చి రికార్డ్ చేస్తాను. ఎడిటింగ్ కంప్లీట్ అవ్వగానే అప్లోడ్ చేసేస్తాను. మీకు మార్నింగ్ ఒక 6-7 కల్లా వచ్చేస్తుంది. అండ్ నాకైతే ఎలా అనిపించింది అంటే నిజంగా చాలా బాగుంది. అంటే దీనికోసం ఫస్ట్ టైం క్యాన్సిల్ చేసుకున్నది కూడా వర్త్ అనిపించింది నాకైతే. అంటే నాకు అఖండ 1 చాలా ఇష్టం నిజంగా. ఆయన మూవీస్లో నేను అఖండకే ఒక 3-4 టైమ్స్ థియేటర్కి వెళ్ళాను. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. అఖండ 1లో 2 కూడా అలానే ఉంది నిజంగా. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ అతని యాక్టింగ్ కానీ 1 అంటే మ్యాక్సిమం ఏం చెప్తుంది ఏంటంటే 1 చూసాకే 2 చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇంటర్లింక్ ఉంది, బాగా కనెక్ట్ చేశారు, అది బాగా నచ్చింది నాకు. 1కి 2కి అయితే లింక్ ఉంది, బట్ చిన్నది ఉంటుంది, పెద్దగా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి లింక్ అన్నానని. బట్ 1 చూస్తే మీకు 2 కన్ఫర్మ్గా అర్థమవుతుందని నేను చెప్పగలను. 2లో అతని సీన్స్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. రియల్లీ చాలా అంటే రియలిస్టిక్గా ఉన్నట్టు, అంత రియలిస్టిక్గా అతని యాక్టింగ్ కానీ, బాలకృష్ణ గారి యాక్టింగ్ మనం చెప్పక్కర్లేదు. 1లో అతను వచ్చినప్పుడే నాకు ఇంటర్వెల్ నుంచి చాలా ఇష్టం మూవీ. 2లో కూడా సేమ్ అలానే జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి అతనే ఉంటారు, కొంచెం వేరే బాలకృష్ణ గారు వస్తారు. స్పాయిలర్స్ అది ఏం చెప్పను. మూవీ మాత్రం చాలా వర్త్ అనే చెప్తాను. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. నిజంగా వెళ్ళి చూడొచ్చు హ్యాపీగా. బట్ ఇప్పుడు ప్రైసెస్ అయితే కొంచెం 200-250లో ఉన్నాయి. సో మ్యాక్సిమం ఇంకొక 1 వీక్లో ప్రైసెస్ డ్రాప్ అయిపోతాయి, అప్పుడు వెళ్తే బెటర్. అంటే ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది, కాబట్టి అప్పుడు వెళ్ళమంటున్నాను. లేదు మేము వెళ్తాం పర్లేదు మనీ పోయినా అంటే ఖచ్చితంగా చూడండి. అంటే మన ఒక మంచి ఇన్స్పిరేషన్ మూవీలాగా అనిపిస్తుంది, ఒక దేవుడి మీద. అండ్ మీరు ఒక ట్రైలర్ చూడకపోతే ఇప్పటికి రీసెంట్గా ఒక ట్రైలర్ దించారు. ఆ ట్రైలర్ చూస్తే మీరు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటారు. నిజంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉంది. చాలా రోజుల తర్వాత నాకు మంచి మూవీ చూసానని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అంటే సౌండ్ బాక్సెస్ అవన్నీ చాలా తమన్ గారు చెప్పారు, ముందే చెప్పారు ఒక ఈవెంట్లో, స్పీకర్స్కి రిపేర్ చేయించుకొని ఏమైనా సర్వీస్ చేయించుకొని నాకు ఏమైనా ప్రాబ్లం అయితే నాది కాదని. నిజంగా అలా చెప్పినందుకు చాలా బాగా చేశారు. ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా నిజంగా నాకు ఎక్కడ భయం వేసింది, థియేటర్లో స్పీకర్లు ఎక్కడైనా పగిలిపోతాయేమో అని. నిజంగా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్గా నా రివ్యూ అయితే ఇది. దీనికి ఎన్ని స్టార్స్ ఇస్తానంటే అవుట్ ఆఫ్ 5కి 4 ఇస్తాను నేను. 4 చాలా ఇస్తాను నిజంగా. 4 చాలా ఎక్కువ, చాలా బాగుంది నాకైతే. అవుట్ ఆఫ్ 5 ఎందుకు ఇవ్వట్లేదంటే కొన్ని సీన్స్ ఉన్నాయి, ల్యాగ్ సీన్స్. సో అవి కొంచెం పక్కన పెడితే మిగతా అంతా మూవీ అంతా ఓవరాల్గా చూస్తే అల్టిమేట్గా ఉంది. సో నాకు అది బాగా నచ్చింది. సో అందుకే మనం ఇచ్చే అవుట్ ఆఫ్ 5కి 4 ఇస్తున్నాను. అండ్ చాలామంది ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు చాలా మూవీ రివ్యూస్ ఉన్నాయి, అవన్నీ ఖచ్చితంగా మన ఛానల్లో వస్తాయి. ఈరోజు మార్నింగ్ నేను వేరే మూవీ షోస్కి వెళ్ళి ఇంటికి వచ్చి వెంటనే రికార్డ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. వాళ్ళు పెట్టడానికి అవ్వకపోతే నేను అక్కడైనా రికార్డ్ చేసి మీకు చెప్తాను. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అది మనకి కొంచెం లాసు. అంటే వీడియోస్ నేను చేయాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మెయిన్ నా వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉండాలి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, నాకు అది చాలా యూజ్ అవుతుంది. అప్పటి వరకు ఉంటాను.